6వ వచనం తీసి చూపించమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 10 నిమిషాల కన్నా ఎక్కువ కూడా చెప్పను, ఎందుకంటే టైం అయిపోయింది. పాస్టమ్ గారు కూడా మేడం గారు ఊరు వెళ్ళాలా, ఇక టైం కూడా లేదు, టైం అంతా అయిపోయింది. ఆయన యాలే అనగమ్మా 9:6 యాలే అనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. దేవుని స్తోత్రం. ఎన్ని పేర్లు ఉన్నాయి? 5. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎన్ని పేర్లు ఉన్నాయి? 5. ఏం పేర్లు? 5. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 పేర్లు కలిగిన వాడు ఈయన. నిత్యుడగు తండ్రి, మహోన్నతుడగు దేవుడు. ఈ లోక ఈయన మీద ఏముందట? రాజ్యభారం. ఏముండను? రాజ్యభారం ఉండును. అయిపోయిందమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యభారం ఉన్నదంట ఈ పైన. మహోన్నతుడికి దేవుడు సృష్టికర్త యెహోవా తండ్రి కుమారుని పంపినప్పుడు యెషయా గారితో రాపించిన జరగబోతున్నది, జరుగుతున్నది, జరిగిపోయింది చెప్పేదే ది బైబిల్. ఇందులో తప్ప ఎక్కడ ఉండదన్నమాట. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేదే ది బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకొక్కడికే తెలుసు, సృష్టికర్త దేవుడికే తెలిసింది ఏంటి? జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది మహోన్నతుడైన దేవుడు తప్ప వేరే ఎవరు చెప్పలేరు. మనం అనుకుంటాం మన సొంత ఆలోచనతో ఏదో జరిగిపోద్ది, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని మనం అనుకుంటాం. నా రాలేదు తగులుతుందని అనుకుంటా, కానీ అది కాదు. ఇది మహోన్నతుడైన దేవుడు చెప్పిన స్పష్టమైన మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అతనికి అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ఈ దర్శనం మహోన్నతుడైన దేవుడు ఎవరికి చూపించాడంటే మరియమ్మ గారికి చూపించాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసేపు మరియమ్మ గారికి కలిగిన దర్శనం ఇది. యెషయా ప్రవక్త ద్వారా రాయింపబడిన ముందు నుండి జరగబోతున్నది ఏంటనేది ఆయన ద్వారా రాయింపబడినది. ఈ వాక్యం నెరవేర్పు జరిగిన కోసమే ఈ క్రీస్తు రాకడ, క్రీస్తు పుట్టుక, క్రీస్తు పునరుద్ధానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానము, పుట్టుక, ఆయన రాకడ. ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆదాము గారికి బాల్యము లేదు, యేసు గారికి వృద్ధాప్యము లేదు. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మొదట ఆదాము గారికి ఏమి లేదు? బాల్యము లేదు. రెండో ఆదాము గారు ఎవరు? రెండో క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తుకి వృద్ధాప్యం లేదు. చూడండి, మహోన్నతుడైన దేవుడు ఆయన ఆలోచనకర్త. ఏమయ్యాడు? ఆలోచనకర్త. నిత్యుడగు తండ్రి, నిరంతరం ఉన్నవాడు అనేవాడు. ఇది సృష్టికి ముందే ఉన్నాడు తండ్రి, నిత్యుడగు తండ్రి. సృష్టించక మునుప తండ్రి ఉన్నాడు అనమాట. యెహోవా అంటారు ఆయన పేరు. నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకారుడు, ఆయన చేసే కార్యాలను ఆశ్చర్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో మానవుడికి మహోన్నతుడైన దేవుడు మానవుడికి ఆలోచన ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి తన ఆలోచన, తన సొంత నిర్ణయాల మీద ఆధారపడిపోయి సతికిన పడినప్పుడు కూడా మహోన్నతుడైన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడట. ఏ కార్యాలు చేస్తాడు? ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడట. ఇది బలవంతుడైన దేవుడట. ఎంత బలవంతుడే? సృష్టికర్తడు దేవుడు బలవంతుడైన దేవుడట. అయితే మన బలాలు, మన ఆర్భాటాలు, మన అంగులు ఏమైనా అక్కడ నెరవేర్పు జరిగితే బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇచ్చిన దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మహోన్నతుడైన దేవుడు నీ పట్ల
ఆయనకున్న కృప చూడండి. తండ్రి ఆదాము పంపినప్పుడు లోకానికి పాపం వచ్చినప్పుడు కూడా మహమ్మతులకు దేవుడు మానవాళిని విడిచిపెట్టక సృష్టికర్తని దేవుడు సొంత కుమారుని భూలోకానికి పంపాడు అనమాట. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, అతనికి పేరట. దేవుని స్తోత్రం. దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు అండి. కోట్లాది కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. అది ఇక్కడ అక్కడ మీ చుట్టూరు దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసా మీకు? శ్రోతలు చెప్తాను, మీ చుట్టూ దేవదూతలు ఉన్నారండి. మీ చుట్టూ మీకు తెలియట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మీకు స్థలంలో ఆయన అగిన ఉన్నది, ఆయన ఆత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యక్రమం అంతట్లో తోడే ఉన్నాడు. మీ పట్ల ఆయనకున్న కనికరం ఉండబట్టి, లేకపోతే మీరు ఎక్కడ కూర్చోవలసిన ఎక్కడో కూర్చోవలసి వస్తుంది. దేవుని స్తోత్రము. ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే ఆయన స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మీద ఉన్నది. ఆయన నడిపించి కూర్చోబెట్టుకున్నారు. ఆయన నిలవలసిందే. ఆయన వాక్ విలువైనది, ఆయన మాట శక్తివంతమైనది. ఆయన నిచ్చిన తండ్రి, సమాధానకర్త, భూజము మీద రాజభారములు, ఆశ్చర్యకర్త.